నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. నిన్న ఏపీలోని రాయలసీమలోకి ప్రవేశించిన రుతుపవనాలు ఇవాళ తెలంగాణను తాకాయి. నాగర్ కర్నూల్, గద్వాల, నల్గొండ మీదుగా ఈ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. తెలంగాణ పాలిసెట్లో 84.20% మంది విద్యార్థులు అర్హత సాధించారు. హైదరాబాద్లోని సాంకేతిక విద్యా భవన్లో పాలిసెట్ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం విడుదల చేశారు. మే 24న నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 92,808 మంది దరఖాస్తులు చేసుకోగా 82,809 మంది హాజరయ్యారు. వీరిలో 69,728 మంది 84.20% ఉత్తీర్ణులయ్యారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈసారి ఏకంగా నెల పాటు కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ సిబ్బంది సెకండ్ ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు. ఎన్నికల పరిశీలకులు ఎలిస్ వజ్అర్, లలిత్ కుమార్ల సమక్షంలో రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో పారదర్శకంగా ర్యాండమైజేషన్ ప్రక్రియ జరిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ముగింపు సందర్భంగా సోమవారం నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై జాతీయ పతాకాన్ని మరియు పార్టీ జెండాను ఆవిష్కరించారు. లక్ష్యాలు పూర్తి చేయని మిల్లుల యజమానులు ఈ నెల 26లోగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం లక్ష్యాలు పూర్తి చేయని 35 మంది రైస్ మిల్ యజమానులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందల్వాయి టోల్ ప్లాజాలో నేటి నుంచి టోల్గేట్ ఛార్జీలు పెరగనున్నట్లు ప్లాజా మేనేజర్ చలపతి తెలిపారు. సిరికొండ మండల కేంద్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్మించిన 4 సెటర్ రూమ్లను గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బాడాల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.